హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే విఆర్ఓ విఆర్ఏ గ్రూప్స్ ఎగ్జామ్స్ మరియు హైకోర్టుకు సంబంధించి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూద్దాం ఈ వీడియోలో. కేంద్ర క్రీడల శాఖ 2024 ఏడాదికి క్రీడా అవార్డులను జనవరి 2న ప్రకటించింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న మరియు అర్జున లైఫ్ టైం, ద్రోణాచార్య లైఫ్ టైం ఇందులో ఉన్నాయి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని దొమ్మరాజు గుకేష్ చెస్లో, హర్మన్ప్రీత్ సింగ్ ఏమో హాకీలో, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్, మనుబాకర్ షూటింగ్లో సాధించారు. ఈసారి 32 మందికి అర్జున అవార్డులు లభించగా వారిలో రికార్డు స్థాయిలో 17 మంది పారా క్రీడాకారులు ఉన్నారు. జనవరి 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు. ఖేల్ రత్నకు 25 లక్షలు, అర్జునకు 15 లక్షలు నగదు బహుమతి లభిస్తుంది. క్రీడలకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. హైకోర్టులో ఇవి అడిగే ఛాన్స్ ఉంది, హైకోర్టు ఎగ్జామ్స్కి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 1901 నుండి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యధిక వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఈ 123 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కంటే 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతుందని ఐఎండీ వివరించింది. ఐఎండీ అనేది ఉష్ణోగ్రతలను అంచనా వేసే సంస్థ. ఇప్పటి వరకు అత్యధిక వేడి సంవత్సరంగా 2016 ఉంది. ఆ రికార్డును ఇప్పుడు 2024 అధిగమించింది. నెక్స్ట్ క్వశ్చన్, 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సంబంధించి 2023 నుంచి 24 విద్యా సంవత్సరం ఏకీకృత జిల్లా పాఠశాలలు విద్యా సమాచారం యుడైస్ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. ఒక్క విద్యార్థి లేని అత్యధిక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్న రాష్ట్రాలు, అంటే ఈ ప్రైవేటులు కానీ గవర్నమెంట్ కానీ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలను అంచనా వేస్తూ ఒక రిపోర్టుని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో పశ్చిమ బెంగాల్ 3254 పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేరు అన్నమాట. అదేవిధంగా రాజస్థాన్లో 2187, తెలంగాణలో 2097 తొలి 3 స్థానాలలో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 12,954 ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొన్ని మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డైలీ వచ్చే న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.